బ్రేకింగ్ న్యూస్ పెట్టుబడులకు హైదరాబాద్ అత్యుత్తమ గమ్యస్థానమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సులో కీలక ప్రసంగం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జీసీసీలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతలుగా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో తీర్చిదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డ్రైపోర్టు నిర్మాణం, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లతో రాష్ట్రంలో ఇన్ఫ్రా విప్లవం వస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ క్యాంపస్లను హైదరాబాద్కు ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే విధంగా, హైదరాబాద్ ఒక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంతవరకు రిఫ్లెక్ట్ చేసింది ముఖ్యమంత్రి స్పీచ్? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు యుఎస్ ఇండో స్ట్రాటజిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఇటు పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ అంటూ కూడా తెలియజేశారు. ప్రపంచంలోని ఎక్కడైనా పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారం అంటూ కూడా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగంలో వివరించారు. ఇక 23 నెలల కాలంలో, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశంలో వివరించారు. మరోవైపు గత కాంగ్రెస్ పార్టీతో పాటు గత 30 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వానికి అధ్యక్షత వహించిన, అంటే బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్క పార్టీ కూడా తెలంగాణను అభివృద్ధి చేశాయి. అటు హైదరాబాద్లో కూడా అభివృద్ధి జరిగింది అనేది కూడా ఈ సమ్మిట్లో వివరించారు. ఇక మొత్తం పాలనా కాలంలో 23 నెలల పాలనా కాలంలో, 2 సంవత్సరాల పాలనా కాలంలో ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చేసాం, ఏ విధంగా మహిళా సాధికారులకు సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నాం, ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము. ఒకవేళ పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వచ్చినా అటువంటి వారికి ఎటువంటి ఢోకా ఉండదు. సెక్యూరిటీ పరంగా కానీ, ల్యాండ్లు కేటాయించిన భూమి కేటాయింపులకు సంబంధించి కానీ, వారికి సౌకర్యాలు కల్పించడం, వసతులు కల్పించడం, అన్ని విధాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి వారికి మొత్తం అన్ని పర్యవేక్షిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొత్తంగా ఏదైతే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా పెట్టుబడులే లక్ష్యంగా, ఈ పెట్టుబడులు రావడం ద్వారా తెలంగాణకు ఆదాయం సమకూరుతుంది, తెలంగాణలో ఉన్న ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి అనేది ప్రధాన ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. మరోవైపు ఇటు డిసెంబర్లో జరిగే సమ్మిట్కు కూడా, గ్లోబల్ సమ్మిట్కు వీరందరినీ కూడా, ఇటు గూగుల్, అలాగే మెటా, మైక్రోసాఫ్ట్, ఈ అంతర్జాతీయ సంస్థలతో పాటు 30 అంతర్జాతీయ సంస్థలు ఈ సమ్మిట్కు హాజరయ్యే వారందరినీ కూడా డిసెంబర్లో జరిగే 7-8 తేదీలో జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్కు ఇన్వైట్ చేశారు. వారందరూ కూడా అక్కడికి రావాలి, అంటే పెట్టుబడులు పెట్టినా పెట్టకపోయినా ఆతిథ్యాన్ని స్వీకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారందరికీ కూడా ఆహ్వానం పలికారు. దానిలో భాగంగా వారందరూ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు సుముఖత వ్యక్తం చేశారు, సానుకూలంగా స్పందించారు. వారందరూ కూడా వచ్చేందుకు కూడా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యంగా ఈ భేటీలో, సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పట్ల అందరూ కూడా ఎంతో సానుకూల స్పందన అయితే వచ్చింది. ఇక త్వరలో డిసెంబర్లో జరిగే ఈ సమ్మిట్కు కూడా వీరందరూ హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం అనేది తెలంగాణలో ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో 30,000 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నాము. ఇక్కడ ఆ భూములు కేటాయింపులో కూడా ఏదైతే పెట్టుబడి పెట్టడానికి, కంపెనీలు పెట్టడానికి ఎవరైతే వస్తున్నారో కంపెనీలకు, అంటే ఈ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కానీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా కానీ, సిసిఎస్ కానీ, వీరంతా కూడా, టీసీఎస్ కానీ, వీరంతా కూడా అక్కడికి రావడం ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మరోవైపు తెలంగాణ ప్రజానీకానికి ఉపాధి కానీ, ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయనేది ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ఈ ఎజెండాతోనే, పెట్టుబడులు సాధించే
లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. దానిలో భాగంగానే ఈ సమిట్లో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రమే బయలుదేరి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇక తెలంగాణలో గత 35 ఏళ్లలో కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించాయి. వారందరూ కూడా రాష్ట్రాన్ని అంటే పార్టీలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేశారంటూ కూడా ఆయన వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారం అనేది తెలియజేశారండి. భారతదేశంలో హైదరాబాద్ లాంటి రాష్ట్రం ఈ డెవలప్మెంట్ కానీ పెట్టుబడులకు కానీ ముఖద్వారం లాంటిది అంటూ కూడా పెట్టుబడిదారులకు ఈ కంపెనీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్యం, శిక్షణ, పట్టణాభివృద్ధిలో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత వసతులు వారందరికీ కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి భయం పెట్టుకోవసరం లేదు. సెక్యూరిటీకి మాత్రం ఎటువంటి ఢోకా లేదు. ల్యాండ్లన్నీ కూడా మేము అందరికీ ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి వివరించారు. ఇక అద్భుతమైన మౌలిక వసతులతో 30,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నిర్మించబోతున్నామని తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఆ ప్రాంతాలను రోడ్లకు పార్టీల నేతలకు సంబంధించిన పేర్లు కానీ ఇతరేతర పేర్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రసంగంలో తెలియజేశారు. ఏదైతే కంపెనీలు గూగుల్ కానీ టీసీఎస్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల పేర్లు రోడ్లకు పెడతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమిట్లో పాల్గొన్న సందర్భంగా వారందరికీ కూడా ప్రసంగంలో వివరించారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగింది. అందరికీ కూడా ఈ డిసెంబర్లో జరిగే సమిట్కి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం పలికారు. ఈ ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకున్నారు. Right, Shiva. Thanks for the updates.